జై హింద్, వెల్కమ్ టు మై ఛానల్ ఏజెంట్ ఏఐ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బయట ఎక్కడ చూసినా ఏఐ ఏఐ అంటున్నారు కదా, దాని గురించి ఏంటో తెలుసుకుందాం. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే సిస్టమ్స్ మనలాగా థింక్ చేయడం, మనలాగా నేర్చుకోవడం, మనలాగా డిసిషన్స్ తీసుకోవడం, ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కిందకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, యూట్యూబ్ మనం ఒక వీడియో చూసిన తర్వాత మళ్ళీ అట్లాంటి వీడియోని మనకు సజెస్ట్ చేస్తుంది. ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసుకుంటుంది. ఇంకోటి గూగుల్లో, ముందు మనం గూగుల్లో ఏమన్నా సెర్చ్ చేస్తే డైరెక్ట్ వెబ్సైట్స్ అవి వస్తుంటాయి దానికి రిలేటెడ్. ఇప్పుడు మనం ఏమైనా సెర్చ్ చేస్తే డైరెక్ట్ బెస్ట్ రిజల్ట్స్ అనేది బయట చూపించేస్తుంది సమ్మరీ లాగా. అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కిందకి వస్తుంది. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ చూద్దాం. చాట్ బాట్స్. అంటే మనం ఏమైనా క్వశ్చన్ అడిగితే వాటికి ఆన్సర్స్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ అండ్ గూగుల్ జెమినై. నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ జనరేషన్ టూల్స్. అంటే మనం ఏమైనా టెక్స్ట్ ఇస్తే, ప్రాంప్ట్స్ ఇస్తే అది మనకి ఇమేజ్ జనరేట్ చేసి ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ జర్నీ అండ్ డాలీ. నెక్స్ట్ వచ్చేసి వాయిస్ జనరేటింగ్ టూల్స్. అంటే మనం టెక్స్ట్ ప్రాంప్ట్స్ అవి ఇస్తే దానికి అకార్డింగ్ వాయిస్ జనరేట్ చేసి ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్పీచిఫై. ఇవన్నీ మనం ఫర్దర్ వీడియోస్లో ప్రాక్టికల్గా చూద్దాం. వీటి వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటి అంటే, వర్క్ తొందరగా అవుతుంది, కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు, నెక్స్ట్ మనీ ఎర్న్ చేయొచ్చు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల యూజేజ్. నేను కూడా మీలాగానే బిగినర్ని. కలిసి నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓవర్ అండ్ అవుట్.